అలా జరిగిందా? ఏమంటున్నారండి? ఎప్పుడు? అయ్యయ్యో, ఝాన్సీ అమ్మ మన మీద నమ్మకం పెట్టుకున్నారే. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలమండి? శేషు, ఏంటి శేషు హ? ఈ టైంలో ఎవరితో ఇంత కంగారుగా మాట్లాడుతున్నావు? బంగారి, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడే నాకు వినోద్ సార్ కాల్ చేశారు. మనం హైర్ చేసుకున్న వాళ్ళు ఒక్కరు కిచెన్లో లేరంట. ఇప్పుడు వాళ్ళ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయంట. ఆఖరికి లగేజ్ కూడా లేదంట. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదని చెప్తున్నారు. ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదంట. ఏం మాట్లాడుతున్నావు శేషు? సరే ఉండు, నేను ఆ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడతా. నేను ఆల్రెడీ చేశాను బంగారి. ఎవరు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. వంట చేయడానికి వచ్చిన 40 మంది షెఫ్ నంబర్స్ నా దగ్గరే ఉన్నాయి. నేను ఒక్కొక్కరికి కాల్ చేసి చూశాను. అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఏం చేయాలి? ఏంటి ప్రాబ్లం? రవి సార్, మినిస్టర్ ఫంక్షన్లో రేపు వంట చేయాల్సిన షెఫ్స్ అందరూ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారంట. వాళ్ళ నెంబర్స్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. ఓ మై గాడ్, ఏంటి బంగారి, ఎలా జరిగింది? మంచి ఏజెన్సీయే కదా అది. మంచిదే రవి సార్, కానీ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. షిట్, ద్రోహం చేశారు. ఇదంతా ప్లాన్ చేసి చేశారు. ఇప్పుడు వాళ్ళని తిట్టి ప్రయోజనం లేదు. పొద్దుటి 5,000 మందికి వంట చేయాల్సింది. ఇప్పుడు వంట చేయడానికి ఎవరూ లేరు. ఎలా ఈ గండ నుంచి గట్టెక్కుతామో తెలియట్లేదు. సరే బంగారి, ఆ ఏజెన్సీ అడ్రస్ చెప్పు, నేనే నేరుగా వెళ్ళి మాట్లాడతాను. అయ్యో వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తానో చూడు. సార్, వెళ్ళి గొడవ పడితే మనకే వస్తుంది సార్. మనం ఇప్పుడు ముందు ఏం చేయాలని ఆలోచిద్దాం, తర్వాత సంగతి తర్వాత. తెల్లారటానికి ఎక్కువ టైం లేదు. అంతలో ఎలా చేస్తాం బంగారి? బావా, మనం అందరం కలిసి వండితే అవుతుంది కదా. రేయ్, 5,000 మందికి వంట చేయాలరా, అయ్యే పని కాదు. ఝాన్సీ అమ్మకు తెలిసిందంటే అంతే బావా. మీ ఇద్దరి మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఆవిడ నమ్మకం అంతా పోతుంది బావా. రేయ్, కాసేపు ప్రశాంతంగా ఉండరా. ఏదో ఒక దారి దొరుకుతుందిలే. రే రవి, ఇలా అక్కడికి ఇక్కడికి తిరిగితే ఏమొస్తుందిరా? సమస్య తీరిపోతుందా ఏంటి? ఏదైనా ఆలోచించరా. ఈ టైంలో హైర్ చేసుకోవడానికి కొత్త వాళ్ళని ఎక్కడ వెతుకుతాం? ఇలాంటి సమయంలో మన షెఫ్స్ని మాత్రమే పెట్టుకుని మనం డీల్ చేయగలమా? ఇప్పుడు ఏం చేయాలని తెలియడం లేదు. ఝాన్సమ్మకి తెలిసిందంటే అంతే సంగతి. మన మీద పెట్టుకున్న నమ్మకమే పోతుంది. బంగారి, నమ్మకంతో ఉండు. ఎలా రవి సార్? మినిస్టర్ మన గురించి ఏమనుకుంటారు? ఝాన్సమ్మ ఈ ఫీల్డ్లో కష్టపడి కట్టుకున్న పేరు సార్. పొద్దుటే మన వల్ల అదంతా నాశనం అయిపోతుంది. బంగారి, ఇంకా టైం ఉంది. మనం ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేయగలం. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. మన దగ్గర ఎంతమంది షెఫ్స్ ఉన్నారు? ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ మన దగ్గర 15 మంది ఉన్నారు. సరే, ముందు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు.